హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం వార్ 2 సినిమా గురించి బా. నిజానికి వార్ 2 సినిమా నుంచి అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈరోజు అయితే జరగబోతుంది. అది కూడా ఇంకొద్ది సేపట్లో అయితే జరగబోతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. మనకు ఆ ఈవెంట్ కూడా పోలీస్ గ్రౌండ్లో అయితే అంటే యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో అయితే హైదరాబాద్లో పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు చూస్తున్న అక్కడ నాకు తెలిసినంత వరకు పోలీసులు అయితే మొత్తం ఒక సీఎం కంటే ఎక్కువ మంది అంటే సీఎం వస్తే ఎలా ఉంటుందో అంతకు మించి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకున్నాను భయ్య. అంటే కొన్ని వీడియోలు చూసాము, డైరెక్ట్గా కూడా చూసాను, మర్తిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా నాకు అది తిరుగుతుంది, అందుకే వీడియో చేస్తున్నాను అని చెప్పొచ్చు. అసలు ఇలాంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే ఎన్టీఆర్ అన్న వస్తాడు, చాలా వరకు అసలు వాళ్ళకున్న క్రేజ్ వాళ్ళకి వచ్చే అంటే ఎక్కడ కూడా ఏ అవాంతరం కూడా జరగకూడదు, అంటే తొక్కిసలాట్లు కానీ కావచ్చు, ఎక్కడ కూడా ఏది కూడా జరగకూడదు, అంటే ఎవరి ప్రాణాలు పోకూడదు అన్న టైప్లో అయితే వాళ్ళైతే ఆలోచించి అంతమంది పోలీసులు అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం దేవరా సినిమా కూడా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా దేవరా సినిమా కూడా కావచ్చు భయ్య, అంటే ఒక ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది అంటే అది మామూలు విషయమే కాదు భయ్య. అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అసలు అది వేరే ఇదని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మన హీరోని అంటే అప్పటిదాకా చూసి ఆ ప్రమోషన్ కావచ్చు, అది ఏదన్నా కావచ్చు, అప్పటిదాకా చూడని వాళ్ళు అప్పుడు చూస్తారు అన్న టైప్లో హీరోని అయితే ఉంటారు. ఎవరి హీరో ఫ్యాన్స్ అయినా కానీ, ఎవరి హీరో అన్నా కానీ ఆ టైంలో అసలు క్యాన్సిల్ అయిందంటే దానంత దరిద్రం ఇంకోటి ఏది ఉండదు. అది కాకుండా అది ఎక్కువ మంది వచ్చేసి క్యాన్సిల్ అయిందంటే అసలు ఆ హీరో క్రేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోవచ్చు. క్యాన్సిల్ అయిపోవడమే మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. ఎందుకంటే కొన్నిసార్లు ఈ తొక్కిసలాటలు కనుక జరిగి చాలామంది చనిపోవడం, అంటే మన అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అలా జరగడము, అలాగే మన కోహ్లీ విషయంలో కూడా అలా జరగడము, ఇదంతా పట్టించుకుంటే అలాంటివి జరగడమే అంటే ఈవెంట్లు క్యాన్సిల్ అవ్వడమే మంచిది అనిపిస్తుంది. అందుకే అలాంటివి ఏం జరగకుండా ఇప్పుడు వచ్చేసి పోలీస్ గ్రౌండ్లో అయితే భారీ బందోబస్తు అయితే ఈ ఈవెంట్ని అయితే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది భయ్య. మరి ఈ ఈవెంట్ విషయంలో అసలు ఎన్టీఆర్ అన్న కాల్ ఎగరేస్తాడు, అలాగే రుతిక్ రోషన్తో కాల్ ఎగరేస్తాడు అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. ఇదే కన్నా జరిగితే మాత్రం అసలు ఇప్పటి వరకు వరల్డ్ వైజ్ ఏ మూవీలో అన్నా కానీ ఇలాంటిది జరిగి ఉండదు అన్న టైప్లో నేను అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే రుతిక్ రోషన్ అంటేనే ఒక హాలీవుడ్ హీరో అని చెప్పేసి మనకు ఒక 10 ఏళ్ళ ముందరే 10-15 ఏళ్ళ ముందరే మన అందరికీ తెలిసిన విషయం భయ్య. అంటే క్రిష్ సినిమాతో కావచ్చు, ఇంకా మిగతా సినిమాలతో డూమ్ 2 సినిమాతో కావచ్చు, ఇలాంటి సినిమాలతో అలాంటిది అసలు మన ఎన్టీఆర్ అన్నతో కలిసి కాల్ ఎగరేస్తే ఎలా ఉంటుంది, ఆ హై ఎలా ఉంటుంది, అసలు ఆ ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, టీవీల ముందర కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తేనే ఒక భయంకరమైన ఎక్స్పెరిమెంట్గా ఉంటుంది పోతుందంటే మాత్రం తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి